ఖగోళ శాస్త్రానికి పంచాంగానికి ఉన్న అనుబంధం ఎలాంటిది అంటారు? అసలు ఖగోళాలను చూపించేదే పంచాంగం. అంటే ఈ రోజున ఇందాక గురువు గారు చెప్పినట్టుగా చిత్తా నక్షత్రం దగ్గరికి చంద్రుడు వస్తే అది ఆ పూర్ణిమ నాడు ఏర్పడితే చైత్రమాసం అనుకున్నాం కదా, అది ఆకాశంలో ప్రత్యక్షంగా దర్శించవచ్చమ్మా. ముఖ్యంగా చిత్తా నక్షత్రం దగ్గరికి ఎప్పుడైతే చంద్రుడు వస్తాడో ఆ రోజున చిత్తా నక్షత్రం ఉంటుంది ఆకాశంలో. ఆకాశంలో ఉన్నటువంటి స్థితిని పంచాంగంలో ముందుగానే గణిత రూపంలోకి తీసుకొచ్చి తెలియజేస్తారు. అంటే ప్రత్యక్ష నిదర్శనం, ప్రత్యక్ష ప్రమాణం. ఎట్లాగా చంద్రార్కౌ తత్ర సాక్షిణౌ. మీకు అనేక శాస్త్రాలలో చెప్పినటువంటి అంశం ఏంటంటే కేవలం ఈ పంచాంగం మాత్రమే ప్రత్యక్షంగా దర్శించడానికి అవకాశం ఉన్నటువంటి శాస్త్రం. న్యాయశాస్త్రం ఉంది, దాన్ని దర్శించలేము. అలాగే ఇంకొక మంత్రశాస్త్రం ఉన్నది, దాన్ని ప్రత్యక్షంగా చూపించండి అంటే సాధ్యం కాదు. మరి ఏది సాధ్యమవుతుంది? ఇవాళ చిత్తా నక్షత్రం ఉన్నదయ్యా, ఈ చిత్తా నక్షత్రం దగ్గర చంద్రుడు ఉంటాడు, చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉన్న రోజుని చిత్తా నక్షత్రం అని పంచాంగంలో రాస్తామంటే ఆకాశంలో చూస్తే అదే రోజునాడు చిత్తా నక్షత్రం ఉన్న దగ్గర చంద్రుడు కనపడతాడు. తత్ దృక్తుల్యతాం గ్రహాః. అంటే ఈ గ్రహములు చూడటానికి అనుకూలంగా ఉన్నటువంటి సన్నివేశాన్ని మహర్షులు ముందుగానే గమనించి దీన్ని రాయటం ద్వారాగా ఈ శాస్త్రానికి జ్యోతిషాం అయనం చక్షుః. అయ్యా ఇది దర్శించడానికి వీలైనటువంటి శాస్త్రం అయ్యా. పరమాత్మకి, వేదపురుషుడికి, ఆ కాలపురుషుడికి ఈ జ్యోతిషము నేత్రస్థానీయమైనది. ఏది దర్శించడానికి అనుకూలమో, ఏది ప్రత్యక్షమో, ప్రత్యక్ష నిదర్శనమో అది జ్యోతిషం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పంచాంగాన్ని కనుక మనం తీసుకుంటే సప్రమాణమైన శాస్త్రీయమైనటువంటి పంచాంగ సిద్ధాంత గణితాన్ని కనుక మనం చూస్తే భక్తి టీవీ వారి పంచాంగం అలాంటిదే. ప్రత్యక్ష ప్రమాణానికి తూకం వేస్తే నిలబడుతుంది. నాసా వారు ఏ రోజున ఏ సమయంలో పూర్ణిమ ఘడియలు ఉన్నాయని చెప్తారో అదిగో ఆ సమయాన్ని భారతీయ సిద్ధాంత గణిత రీత్యా పండితులు రాసినటువంటి సిద్ధాంతాన్ని ప్రకటించినటువంటి ఏకైక పంచాంగం మన భక్తివారి పంచాంగం. దాంట్లో చూడొచ్చు, ఇక సందేహం ఏం లేదు. ఎప్పుడు ఏ వస్తుంది, ఏ పండుగ వస్తుంది, ఎప్పుడు ఏ ముహూర్తం ఉంది, వీటన్నిటికీ కూడా నిర్మలమైనటువంటి గ్రహస్ఫుటముతో కూడిన ఆకాశం అవసరం. సూర్యచంద్రుల మధ్యలో ఉన్న దూరం ఎంత, గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి, మూడాలు ఎప్పుడు వస్తున్నాయి, కర్తెరలు ఎప్పుడు వస్తున్నాయి, శూన్యమాసాలు ఎప్పుడు వస్తున్నాయి, ఏ రోజుల్లో ఏం చేయకూడదు, ఏ పండగ ఎప్పుడు చేయాలి, దీనంతా కూడా మహర్షులు వేదపూర్వకంగా అదిగో వారు వచ్చారే భారతీ తీర్థ స్వామి వారి తరపున ఆస్థాన పండితులుగా, అదిగో ఆ పీఠంలో అనాదిగా వేల లక్షల సంవత్సరాలండి ఉన్నటువంటి ఆ సాంప్రదాయాన్ని నేర్పిస్తూ అది ఎలా పరిరక్షించాలి, ఎలా పండితుల్ని తయారు చేయాలి, ఎలా ప్రపంచానికి ఉపయోగపడే విధంగా చెప్పాలి అనే దాంట్లో చూస్తే ఇప్పటికీ 198,58,85,117 సంవత్సరాలు సౌరాబ్దములు గతించిన ఈ గత సౌరాబ్దా, ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం అయిందయ్యా. 195 కోట్ల సంవత్సరాల కాలం ఇప్పటికీ సృష్టి ఆరంభమే, వేదం ప్రారంభమే ఇంత అయింది అని చెబుతోంది. అలాంటి ధర్మాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ కాల సాధన చూపించేటటువంటి ఈ పంచాంగాన్ని వినియోగించడం ద్వారానే సాధ్యమవుతుంది.